అరే సొంత కూతురు బీఆర్ఎస్ సస్పెండెడ్ ఎమ్మెల్సీ కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ తెలిపారు. పార్టీలో చేరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోరాడదామని చెప్పారు. తన పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఆమెపై ఆత్మవిశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజాశాంతిలో చేరాలని ఆయన పేర్కొన్నారు. కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంట. నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా జూబ్లీహిల్స్లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని వించేద్దాం. కాంగ్రెస్ 21 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్